మీరు కొనే చిప్స్ ప్యాకెట్ లేదా బిస్కెట్ ప్యాకెట్ ముందు భాగంలో ఇందులో ఉప్పు, చక్కెర లేదా కొవ్వు శాతం ప్రమాదకరంగా ఉంది అని పెద్ద అక్షరాలతో రాసి ఉంటే మీరు ఆ ప్యాకెట్ కొంటారా? ప్రస్తుతం భారతదేశంలో ఆహార సంస్థలకు, ఆరోగ్య నిపుణులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అసలు ఈ ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజీ లేబులింగ్ అంటే ఏంటి? కంపెనీలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? తెలుసుకుందాం. మనం ఏదైనా కొన్నప్పుడు ప్యాకెట్ వెనుక ఉండే చిన్న అక్షరాలను, న్యూట్రిషన్ చార్ట్ను ఎవరూ చదవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని ప్రతిపాదించింది. అలా ప్రతిపాదించిన 3 రకాల లేబుల్స్. 1. వార్నింగ్ లేబుల్. చక్కెర లేదా ఉప్పు పరిమితి మించితే ఎరుపు రంగు హెచ్చరిక. 2. న్యూట్రీ స్కోర్. ఏ నుండి ఈ వరకు గ్రేడింగ్. 3. హెల్త్ స్టార్ రేటింగ్. 0.5 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్. కానీ బిస్కెట్లు, జామ్, పచ్చళ్ళ తయారీదారులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనలు ఇవే. భారతీయ అలవాట్లు వేరు. విదేశాల్లో బర్గర్లు, పిజ్జాలు ఎక్కువగా తింటారు. కానీ ఇండియాలో పచ్చడి లేదా జామ్ వంటివి కేవలం 10-20 గ్రాములు మాత్రమే తింటాం. 100 గ్రాములను ప్రామాణికంగా తీసుకుని రెడ్ మార్క్ వేయడం సరికాదు. చిన్న పరిశ్రమల దెబ్బ. ఈ రూల్స్ వల్ల ఎంఎస్ఎంఈలు, సంప్రదాయ తినుబండారాల తయారీదారులు నష్టపోతారని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి, ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు మాత్రం ఇది అత్యవసరమని చెప్తున్నారు. భారతదేశంలో ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా డయాబెటీస్తో బాధపడుతున్నారు. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు ఎలాగైతే మార్పు తెచ్చాయో, ఆహార ప్యాకెట్లపై లేబుల్స్ కూడా ప్రజల్లో అవగాహన పెంచుతాయని నిపుణులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కంపెనీలు తమ వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే వైద్యులు ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. చివరగా ఒక మాట, ప్యాకెట్ మీద లేబుల్ ఉన్నా లేకపోయినా మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది గమనించుకోవాల్సిన బాధ్యత మనదే.